ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం, సక్సెస్ అయ్యాం, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అసలు దీనికి అర్థం ఏంటి? సక్సెస్ అయ్యామని ఎప్పుడు తెలుసుకోగలం? సక్సెస్ అవ్వాలంటే అసలు ఏ విధంగా, ఎలాంటి ఫార్ములాని ఫాలో అవ్వాలి? ఏ విషయంలోనైనా చిన్న చిన్న విషయాలకు కూడా అబ్బా మేము సక్సెస్ అయ్యామని అనుకుంటూ ఉంటాం కదా. సో అలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా సక్సెస్ అనేది ఏంటంటే మనకి మనం సక్సెస్ అవ్వడం కాదు, జనాలు గుండెల్లో మనం స్థిరంగా నిలబడిపోయడమే అనేది ఒక సక్సెస్ అన్నమాట. అంటే మనం చెప్పే విషయం వల్ల, మనం చేసిన పని వల్ల నలుగురికి మంచి జరిగి, నలుగురు మనల్ని మళ్ళీ మనం ఎప్పుడు కలిసినా మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉంటే అప్పుడు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక ఫిలిం స్టార్స్ కానీ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నంత వరకు బాగా సక్సెస్ అయిపోయారు. ఈ 10 years వాళ్ళదే నడుస్తుంది. అన్న తర్వాత ఎప్పుడన్నా ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఒక ఫెయిల్యూర్ వస్తే ఏమవుతుంది, ఇమీడియట్గా వాళ్ళ ప్రతి దాంట్లోని డ్రాప్ వచ్చేసి తర్వాత మనం వాళ్ళని అసలు గుర్తుపెట్టుకోం. కానీ ప్రజల గుండెల్లోని మనం అంటే ఎప్పటికీ అలాగే నిలిచిపోయి కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఒక సక్సెస్ స్టోరీస్ అని చదువుతుంటాం మనం. కొంతమంది గురించి అంటే వాళ్ళు అలా ఎలా సక్సెస్ అయ్యారు అని అంటే వాళ్ళ కృషి, పట్టుదల ఎంత ఉంది అంటే అప్పటికప్పుడు సక్సెస్ని వాళ్ళు ఆలోచించలేదు, లైఫ్ టైం సక్సెస్ని వాళ్ళు ఆలోచించారు. ఈ లైఫ్ టైం సక్సెస్ కావాలంటే వాళ్ళు ఏం చేశారు, ఫెయిల్యూర్స్ని కూడా స్టెప్స్గా ఉపయోగించుకొని మరింత పైకి వెళ్ళారనమాట. కృషి, పట్టుదల ఉంటేనే లాస్ట్లో మనం చూసినటువంటి ఇది ఉంటుంది చూసారా, దానిని సక్సెస్ అంటారు. ఒకసారి మనకి వెళ్ళగానే మీరు చాలా బాగున్నారండి, మీరు చాలా ఇది నా సక్సెస్ అయిపోయిందా, అంతటితో అయిపోలేదు. సక్సెస్ అనేది ఏంటంటే ఎప్పటికీ కూడా మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టే దానిని ఏమంటారంటే సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సావిత్రి గారు ఉన్నారు, ఆవిడ ఇప్పటికీ కూడా ఆవిడ లేకపోయినా ఆవిడ సినిమా వచ్చింది అని అంటే కదలకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆవిడ హావభావాలని కానీ అంత ఫేస్లోనే ఎంత నీట్గా పిక్చరైజ్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారా అని మళ్ళీ మనకు అనిపించే విధంగా ఆవిడ నటన అనేది ఉంటుంది, అది సక్సెస్. ఇకేమీ రాదు అనేటటువంటి స్టేజ్ నుంచి ఆమె యొక్క డేట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అనే స్థాయికి ఆమె ఎదిగింది అని అంటే ఆవిడ కృషి, పట్టుదల, ఎంత పట్టుదలతో ఆవిడ చేశారు, ఎంత సాధించగలిగారు, ఎంత కృషి చేశారు దాని వెనకాల. సో కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంటే ఒక సక్సెస్ అవ్వాలి అని అంటే మనం దానికి కావాల్సిన ప్రతి దానిని కూడా మనం అమర్చుకోగలగాలి. ఒక పాజిటివ్గా ఆలోచన చేసి, ఒక ఫెయిల్యూర్ వచ్చిందా, ఓకే దిస్ ఫెయిల్యూర్ విల్ మేక్ మీ టు గో అప్. ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఆర్కిమిడిస్, వీళ్ళందరూ ఏంటంటే ఒక ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత ఆ ఫెయిల్యూర్స్ నుంచి కొంత నేర్చుకొని దానిని సక్సెస్ వైపు తీసుకెళ్లారు. అంటే ఏంటి అక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి, సక్సెస్ అనేది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవడము అనేది సక్సెస్. ఏదో 4 రోజులు వీళ్ళ హవా నడిచిందిలే, తర్వాత వీళ్ళు ఎక్కడా కనిపించరు అనేది కాదు. లైఫ్ టైం జనాలు ఉన్నంత వరకు, ఆ ఫీల్డ్ ఉన్నంత వరకు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని మనము మాట్లాడుకునేలా చేసేదానిని ఏమంటారు, సక్సెస్ అంటారు. సో మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా స్టెప్స్ కింద వేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఎక్కడ దిగాల్సిన అవసరం లేదు. ఒక సక్సెస్ వచ్చింది, ఓకే ఈరోజు దీంట్లో కూడా ఏదో ఒక చిన్న ఫెయిల్యూర్ ఉంటుంది. మనకి కామెంట్స్ వచ్చినప్పుడు అన్ని పాజిటివ్ కామెంట్స్ కాదు, నెగిటివ్ కామెంట్స్ నుంచి కూడా మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఆ నెగిటివ్ కామెంట్ ఏం చేస్తుందంటే మనల్ని కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా, మనల్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకునే విధంగా అలా వెళ్ళాలన్నమాట. అంతేగాని దీన్ని ఏమంటాం మనం, చక్కగా ఫీడ్బ్యాక్ అంటాం. ఫీడ్బ్యాక్ తీసుకొని మరింత ముందుకు వెళ్ళడం. ఆ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఎలా ఉండాలంటే జనాలకి మనం మంచిగా ఇంకా నేర్పించడం అనమాట. సక్సెస్ కొట్టాలి అని అంటే ఈ సక్సెస్కి నీ కారణం ఏంటి? చూడండి, ఎప్పుడైనా కొన్ని స్టోరీస్లోని నాకు సక్సెస్కి కారణం ఎవరైతే నిన్ను వెనక్కి లాగారో వాళ్ళనే చూపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు అలా చేయడం వల్లనే నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చావు.
సో సక్సెస్కి మనం దగ్గరకు అవ్వాలి అని అంటే ఓన్లీ సక్సెస్ స్టోరీస్ మాత్రమే కాదు, ఫెయిల్యూర్ స్టోరీస్ని కూడా మనం చదవాలి. కలాం గారు ఆ స్థాయికి వెళ్ళారు అంటే ఆయన కష్టం ఎంత ఉంది వెనకాల. నిరంతరం ఆయన పోరాడి, నిరంతరం ప్రతిరోజు ఒక విద్యార్థి, ఆయన ప్రతి విషయాన్ని నేర్చుకున్నాడు. ఈవెన్ మనం చెడు అనే దాంట్లో కూడా ఆయన పాజిటివ్నెస్ని తీసుకొచ్చాడు. మనం ఇది కాదు అని అనుకునే దానిని కూడా ఆయన పాజిటివ్గా థింక్ చేసగలిగాడు. దాంట్లో ఆయన కొటేషన్స్లో ఉంటుంది చూడండి, బ్లాక్ అనేది సెంటిమెంట్గా మనం పొద్దున్నే ఆ నలుపు చూసావా, నలుపు కాకి, నలుపు బండ అని అంటాం. కానీ ఆయన ఏమన్నాడు, ద బ్లాక్ బోర్డ్ చేంజెస్ ఏ స్టూడెంట్స్ లైఫ్. ఎగ్జాక్ట్లీ కదా, ఆ బ్లాక్ అనేది లేకపోతే ఒక స్టూడెంట్ లైఫ్ ముందుకు ఎలా వెళ్తుంది? ఇప్పుడంటే వైట్ బోర్డ్స్, గ్రీన్ బోర్డ్స్ వచ్చేసినాయి, కానీ ఒకప్పుడు మనకు ఉండేది బ్లాక్ బోర్డ్ మాత్రమే. ఒక స్కూల్ అని అనగానే బ్లాక్ బోర్డే మనకు గుర్తొచ్చేది, ఒక చాక్ పీస్ గుర్తొస్తుంది కదా. ఆ బ్లాక్ బోర్డ్ నుంచే ఒక స్టూడెంట్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక చెడు నుంచి కూడా ఒక మంచిదనాన్ని చూసుకుంటూ దానిని ఫాలో అప్ అవుతూ ఉంటేనే మనం దానిని ముందుకు వెళ్ళగలం. ఇది చెడా అని వదిలేసాం అనుకోండి, అలా అంటే మన జుట్టు బ్లాక్ కలరే కదా, మానేస్తున్నామా? ఆ జుట్టు ఉంటేనే అందం. ప్రతి దాంట్లోని పాజిటివ్నెస్ని చూసుకుంటూ మరింత ముందుకి దానిని పాజిటివ్గా ఎలా ఆలోచించాలి అనేది మన సక్సెస్. ఒక మనిషిలోని లోపాలని ఎంచుతున్నావు అని అంటే ఆ మనిషి యొక్క లోపాలని నువ్వు సరిచేస్తున్నట్టు. నువ్వు ఎప్పుడైతే నువ్వు లోపం చెప్తావో ఇమీడియట్గా వాడు సక్సెస్ చేసుకోవాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే ఆ లోపాన్ని ఒక స్టెప్గా వేసుకుని పైకి ఎక్కుతాడు. నెక్స్ట్ రోజు ఆ లోపం లేకుండా సరి చేసుకుంటాడు. సో అలా ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అవ్వడం కానీ, ప్రతి చిన్న మాటకి దాన్ని ఫెయిల్యూర్గా తీసుకోవడం కానీ చేయకూడదు. ఒక నవలా రచయిత ఉంటాడండి, ఆ నవలా రచయిత డబ్బు ఇస్తాము, ఈ నవలను ఇలా రాయండి, మిమ్మల్ని చాలా మంచి ఫేమ్లోకి తీసుకెళ్తామని అంటారు. కొంతమంది ఏం చేస్తారు, రాస్తారు. కానీ కొంతమంది రచయితలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వేలోనే వెళ్తారు. వాళ్ళు కొన్ని పుస్తకాలు రాసినా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. మన పట్టాభిరామ్ గారు ఉన్నారు, ఆయన చెప్పే మాట తీరు, ఆయన నిద్రపోండి అనగానే మనకి ఎక్కడలేని నిద్ర వస్తుంది కదా. అది ఆయన స్పెషాలిటీ, ఆయన సక్సెస్. అది ఏంటి, ఆ చెప్పే విధానం. అతను ఎన్నో కష్టపడి వచ్చాడు ఆయన కూడా. సో అలా ఏంటంటే ఒక సక్సెస్ అవ్వాలి అని అంటే మనము ఎంతో నేర్చుకోవాలి. ప్రతి సెకండ్, ప్రతి వ్యక్తి నుంచి కూడా కొంత సబ్జెక్ట్ అనేది మనం తీసుకోగలగాలి. ప్రతి సెకండు మనకు ఒక పాఠమే. అందుకే లెర్న్ అంటిల్ యువర్ లైఫ్ ఎండ్స్. మన లైఫ్ ముగిసిపోయేంత వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా మనం నేర్చుకోవాలి. మనకు అన్నీ తెలుసు అనే గర్వాన్ని ఎప్పుడైతే పక్కన పెడతామో, ఈగోని పక్కన పెడతామో, సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి. నా అంతవాడు లేడు, ఎప్పుడు లేడు. ఈ ఫెయిల్యూర్ నుంచి నువ్వు సక్సెస్ని పొందినప్పటికి, ఈవెన్ ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారండి, అంత పెద్దగా సక్సెస్ అయ్యారంటే వెనకాల ఆయన కృషి పట్టుదల ఎంత ఉంది. ఆయనకి ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సినిమాలు తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, మంచిగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ తిట్టుకున్నారు కదా అని ఆయన పక్కకు వచ్చేస్తే ఈరోజు ఈ సక్సెస్ని చూడలేరు కదా. సో సక్సెస్ అనేది ఏంటంటే మనిషిని తను ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తిలోని తన గురించి ఒక ప్లేస్ని సంపాదించుకోవడం అనేది సక్సెస్ అనమాట. సో చిన్న చిన్న సక్సెస్లకి బిడ్సిపోయామనుకోండి పైకి వెళ్ళలేం. సక్సెస్ అనేది ఎలా ఉండాలంటే ఎప్పుడు కొడితే ఏనుగు కుంభస్థలంలో కొట్టాలంట, ఆ స్థాయిలో ఉండాలి. ఆ రోజు మహానటి అయి ఆమె ఏనుగు ఎక్కింది అని అంటే ఆవిడ కృషి పట్టుదల ఎంత ఉంది, ఆమెలో చలాకితనం ఎంత ఉంది. ఇప్పటికి మాయాబజార్ సినిమా వచ్చింది అనుకోండి, కన్ను ఆర్పకుండా చూస్తాం ఆమె ఎలా చేస్తుంది, ఏంటి, శశికళ అంటే ఇలాగే, శశిరేఖ అంటే ఇలాగే ఉంటుందా అంటే ఆమెలో ఉన్న టాలెంట్ ఆ సక్సెస్కి ఆమెని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. సో సక్సెస్ అనేది కృషి పట్టుదలతోనే ఉంటుంది. ఫెయిల్యూర్స్ అన్నీ కూడా స్టెప్పింగ్ స్టోన్స్ దానికి. ఈరోజు నిన్ను విమర్శించేవాడే రేపు నీకు చెయ్యెత్తి దండం పెట్టే స్థాయికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అది సక్సెస్. సో ఎవ్రీవన్ విల్ గెట్ ద సక్సెస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.